సిక్స్త్ ప్రాబ్లం ఫస్ట్ బిట్ లో చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a if 2x square plus ay square minus 3x plus 2y minus 1 is equal to 0. Represent a circle and also find its radius అంటున్నాడు. ఇది సర్కిల్ గా రీప్రజెంట్ చేయాలంటే మనకు తెలుసు ఏంటిది, ax square plus 2hxy, ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. dy square plus 2gx plus 2fy plus c is equals to 0. Represent a circle if ఎప్పుడు a is equals to b కావాలి ఆర్ 0 కాకూడదు. ఓకే, ab వాల్యూ 0 కాకూడదు, h is equals to 0. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇదేమి ఇచ్చాడు ఇప్పుడు చూడండి, 2x square plus ay square minus 3x plus 2y minus 1 is equals to 0. Represents a circle if ఎప్పుడు a is equal అప్పుడేమైతే a is equals to b అన్నాను కాబట్టి a is equals to 2 వాల్యూ. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ 2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, 2x square plus 2y square minus 3x plus 2y minus 1 is equals to 0. ఇప్పుడు మనకి జనరల్ ఈక్వేషన్ ఏముంటుంది, ఎక్స్ స్క్వేర్ లో ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉండాలి కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఎక్స్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉండాలి అండ్ ముందు కోఎఫిషియంట్ ఉండదు. ఓకే, సో నేను ఏం చేస్తున్నా, అన్నిటిని రెండింటిలో భాగిస్తున్నా. ఓకే, 2x square by 2 plus 2y square by 2 minus 3 by 2 into x plus 2 by 2 into y minus 1 by 2 అన్నిటిని 2తో భాగించిన కాబట్టి ఇప్పుడు చూడండి, e2 క్యాన్సల్, e2 క్యాన్సల్, e2 క్యాన్సల్, మిగిలింది ఏంటి చూడండి, x square plus y square minus 3 by 2x plus y minus 1 by 2 is equals to 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది ఈక్వేషన్ 1 తీసుకుంటున్నా. మనకు తెలుసు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి, x square plus y square comparing with x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0. ఇప్పుడు చూడండి, 2g అంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నాం, ఇక్కడ x ఉన్న వాటిని కంపేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 2g is equals to minus 3 by 2. ఓకే, f వాల్యూని అలాగే కంపేర్ చేయండి, 2f is equals to ఏముంది 1 కామా c is equals to minus 1 by 2. ఇప్పుడు చూడండి, ఇది gని డిస్కస్ 2ని డిస్కస్ మల్టిప్లై అవుతుంది, minus 3 by 4 కామా f is equals to 1 by 2, c is equals to minus 1 by 2. ఇప్పుడు మనకు తెలుసు ఇది సెంటర్ ఏమన్నాడు, ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, రేడియస్ కనుక్కోమన్నాడు, రేడియస్. ఓకే, రేడియస్ ఫార్ములా తెలుసు మనకు, r is equals to under root of g square plus f square minus c. ఓకే, under root of g అంటే minus 3 by 4 whole square, f అంటే 1 by 2 whole square minus of c వాల్యూ minus of 1 by 2. ఓకే, ఇది ఇప్పుడు చూడండి, 3 by 4 అంటే 3 square by 4 square అంటే 9 by 4 under root of 1 by 2 అంటే 1 by 4 plus 1 by 2. ఇప్పుడు చూడండి, LCM చేయండి, ఇప్పుడు ఏమవుతుంది కింద 4. ఓకే, అప్పుడు ఏమవుతుంది 9, 4 1 4 కాబట్టి ఇక్కడ ఇక్కడ 16 అవుతుంది, ఇది 16 4 స్క్వేర్ కదా, 16 అంటే ఇక్కడ 16 1 16, 4 4 16 కాబట్టి 4 plus 1 2 by 2
8 the 16 కాబట్టి 8 into 1 8 under root of 9 plus 4 plus 8 ఎంత అవుతుంది? ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ దాకా రాసుకున్నాను కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే r is equals to 9 plus 4 13 13 plus 8 21 by 16. r is equals to root 21 by root 16 అంటే 4 square root cancel. r is equals to root 21 by 4 units. Okay, this is the answer. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a comma b if ax square plus bxy plus c plus 3y square minus 5x plus 2y minus 3 is equals to 0. Represent a circle. Also find find the radius and the center of a circle. Now see, second degree of circle equation, ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0. Represents a circle. ఎప్పుడు సర్కిల్ అవుతుంది? సెకండ్ డిగ్రీ. ఇఫ్ a is equals to b కావాలి, నాట్ ఈక్వల్ టు 0 కావాలి, h ఈక్వల్ టు 0 కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్, ఏమి ఇచ్చాడు? ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటున్నాడు కాబట్టి కంపేర్ చేద్దాం. ax square plus bxy plus 3y square minus 5x plus 2y minus 3 is equals to 0. Okay, comparing equation number 1 అనుకుంటున్నా, comparing above equation. అప్పుడు ఏమైతే ఇక్కడ ఏమైతుంది ఇంకా కండిషన్, ఇఫ్ ఈ రిప్రజెంట్ ఎప్పుడైతే రిప్రజెంట్ ఏ సర్కిల్ ఇఫ్ a is equals to b అన్నాడు కాబట్టి b వాల్యూ ఏంది ఇక్కడ 3, a is equals to 3, b is equals to ఏంది 0. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అందులో సబ్స్టిట్యూట్ వాల్యూస్. ఓకే, ఇన్ 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది 1 implies a means 3x square plus b value 0, so 0 into something 0, b value 3y square minus 5x plus 2y minus 3 is equals to 0. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ x కు ముందట ఏముండదు, y కి ముందట ఏముండదు కాబట్టి 3 ఉంది కాబట్టి 3 తో డివైడ్ చేస్తున్నాను అన్నిటిని. 3x square by 3 plus 3y square by 3 minus 5 by 3 x plus 2 by 3 y minus 3 by 3, that is equals to 0. 3 3s are 3 1s are 3 1s are 3 3 cancel, 3 3 cancel, remaining is x square plus y square minus 5 by 3 x plus 2 by 3 y minus 1 is equals to 0. It is the equation general form lo undi కాబట్టి general form equation comparing with x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0. ఇక్కడ 2g ఉంది, ఇక్కడ 2g is equals to ఏముంది వాల్యూ చూడండి, 2g is equals to minus 5 by 3, 2f is equals to ఏముంది 2 by 3, c is equals to ఏముంది కంపేర్ చేసినప్పుడు minus 1, 2 2 క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది ఈ 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి minus 5 by 6. ఇక్కడ చూడండి f is equals to 1 by 3, c is equals to minus 1. ఓకే, మనకు తెలుసు సెంటర్ అంటే సెంటర్ మైనస్ g మైనస్ f. ఓకే, అప్పుడు ఏమవుతుంది మైనస్ g వాల్యూ ఎంత minus 5 by 6 f వాల్యూ minus 1 by 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది c is equals to
minus g comma minus f, that is equals to minus into minus plus 5/6 comma minus 1/3. ఇప్పుడు మనకు తెలుసు రేడియస్ అంటే తెలుసు. రేడియస్ అంటే ఏంది? r is equals to, ఫార్ములా ఏంది? r is equals to under root of g square plus f square minus c. ఓకే, ఇది g వాల్యూ ఎంత ఇక్కడ చూడండి, -5/6. సో వస్తున్నా ఇక్కడ -5/6 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ ఎంత 1/3 హోల్ స్క్వేర్ మైనస్ c వాల్యూ ఎంత -1. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది అప్పుడు ఇట స్క్వేర్ 5 స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 5 స్క్వేర్ అంటే 25/6 అంటే 36, 6 స్క్వేర్ ప్లస్ 1/3 అంటే 9, 3 స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు చూడండి దీనిలో ఎల్సిఎం చేయాలి. నెక్స్ట్ డ్రాప్ చేయాలి. ఇక్కడ దాకా వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి ఎల్సిఎం చేయండి. 36, ఓకే, రూట్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, పైన 36 ఉంటే కింద 36 ఉంటే 25, 9 4 36 కాబట్టి 9 4 36 కాబట్టి పైన ఏమొస్తుంది 4 ప్లస్ కింద 1 ఏం లేదు 1 కాబట్టి 136 36. ఓకే, 36 ప్లస్ 4 40 ప్లస్ 25 65 కింద రూట్ 36 కింద ఏమవుతుంది 6 అయిపోతుంది. r వాల్యూ ఏమవుతుంది అప్పుడు అండర్ రూట్ ఆఫ్ 65/6. ఇంతే ఆన్సర్. యూనిట్స్. Next question, if x square plus y square plus 2gx plus 2fy minus 12 is equals to 0, represent a circle with center 2, 3, find the g, f and its radius అన్నాడు. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, x square plus y square plus 2gx plus 2fy plus minus 12 is equals to 0, equation number 1. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా, సెంటర్ ఇచ్చాడు. సెంటర్ మనకు తెలుసు, సెంటర్ అంటే c is equals to minus g minus f 2, 3. ఓకే, మైనస్ g ఏమవుతుంది అప్పుడు మైనస్ g is equals to 2, g is equals to -2. g వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు f వాల్యూ చూడండి, f minus f is equals to 3, f is equals to -3, g, f విలువ వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ g, f అండ్ ఇట్స్ రేడియస్. రేడియస్ ఫార్ములా ఏంది మనకు తెలుసు. పైన ఈక్వేషన్ చూడండి ఏమైతే అప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equals to 0 కంపేర్ చేస్తున్నా పైన ఈక్వేషన్. దీన్ని కంపేర్ చేస్తే అప్పుడు c is equals to ఏమవుతుంది -12. ఓకే, రేడియస్ అంటే మనకు తెలుసు, ఈ c విలువ వచ్చేసింది ఇక్కడ నుంచి. రేడియస్ అంటే r is equals to అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. అప్పుడు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే -2 స్క్వేర్ -3 స్క్వేర్, f అంటే c అంటే -12. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి, అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 12. ఓకే, అప్పుడు ఏమవుతుంది 4 ప్లస్ 9 13, 13 ప్లస్ 12 25, రూట్ 25 అంటే 5 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. r is equals to 5 units. సో r is equals to 5 units, g is equals to -2, f is equals to -3. This is the answer. Okay, this is the answer. Question, 9th question, important question. If x square plus y square plus 2gx plus 2fy represent a circle with center -4, -3, then find g, f and the radius of the circle. Okay, this is the equation. Circle equation, x square plus y square plus 2gx plus 2fy is equals to 0.
Okay, comparing with general equation, comparing with x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0. It is equation number 1. Okay, now see here, c value is here 0, c is equals to 0, and we know that center c is equals to minus g comma minus f, that is equals to minus 4 comma minus 3, minus g is equals to minus 4, minus minus cancel, g is equals to 4. Okay, f minus f is equals to minus 3, minus minus cancel, f is equals to 3. Okay, c is equals to 0, f g is equal to 4, c is equals to 3. I am finding the radius. Radius r is equals to under root of g square plus f square minus c. Okay, g value 4, so g 4 square plus 3, f value 3 square, c value 0, so here 4 means 16, 4 square means 16, 16. Okay, 3 square means 9, that is 16 plus 9, 25. Okay, 25 means 5 square, square root cancel, that is equals to 5. R is equals to 5 units. Okay, G value is 4, F value is 3, therefore this is the answer. Please subscribe, like and press bell icon for more videos.